శివ రే చెవులో ఒక చిన్న పువ్వు పెడితే ఓకే ఒప్పుకుంటా. నువ్వు ఒకేసారి ఎంత పెద్ద బొకేని పెట్టి శివ స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ శివ. శివ స్టాప్ ఇట్ ఐ సే. నా బిడ్డను పోగొట్టుకున్నారా? మై వైఫ్ ఆల్మోస్ట్ డైడ్ శివ. నా కుటుంబం మొత్తం ఆపదలో ఉందనుకుంటున్నారా? పైగా ఉందిరా. నేను చదువుకున్న వాడ్డే. ఒక భూత వైద్యుడు మంత్రగండం ఇంటికి తీసుకెళ్ళడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఏదో నా ఫ్రెండ్ పోలీసు ఉద్యోగం వెరగబెడుతున్నాడు కదా, వాడి దగ్గరికి వెళితే నా ప్రాబ్లం సాల్వ్ చేస్తాననుకుని వస్తే నువ్వు నవ్వుతున్నావు. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. ఇటు రారా ఇటు. సారీ రా రే, ఇదే విషయాన్ని వేరే ఎవరికైనా చెప్పి చూడు, వాళ్ళు కూడా ఇలాగే నవ్వుతారు. నిజమే అనుకో. రే సరే కదులే, ఈ విషయాన్ని నాతో చెప్పావు కదా, నేను చూసుకుంటాను. కానీ ఆ సీరియల్ ఎన్నింటికి వస్తున్నాను? 1 గంటకి. అరగంట కూడా ప్రశాంతంగా టీవీ చూడలేరు. ఎవరో వెళ్ళి చూడుకో. అయ్యో మా ఆయనే. ఏంటిది? లంచ్ కి ఇంటికి వచ్చేటైతే ఫోన్ చేసిరారా? ఇంట్లో ఏం లేదు, వెళ్ళండి. అయిపోయిందా? ఎవరు వచ్చారో చూడు. సారీ, నేను మిమ్మల్ని చూడలేదు. అత్తయ్య ఎవరు వచ్చారో చూడండి. బాబు శివ, ఏంటి మమ్మల్ని అందరినీ మర్చిపోయావా? పాలు పొంగించినప్పుడు కూడా రాలేదు. ఎలా మర్చిపోతానంటే దొంగ పోలీసు ఆడుకుంటానికి టైం సరిపోట్లా. అయ్యయ్యో, మిమ్మల్ని సీరియల్ చూసేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేశానా? ఆంటీ, ఇదే మా అమ్మని గానీ డిస్టర్బ్ చేస్తుంటే ఒక్కటిచ్చేది. మీరు కూర్చొని చూడండి, కూర్చొని చూడండి ఆంటీ. రే మనం కూడా ఇక్కడ కూర్చొని చూద్దాం. ఏమండి, బ్రేక్ లో లంచ్ రెడీ చేస్తాను. త్వరగా కూర్చోరా, మాట్లాడకుండా చూడు. సరేరా బాబు. వాచ్ కేర్ఫుల్లీ. తను నా వైఫ్ గాయత్రి, వీడు శ్రీనివాస్, నా క్లోజ్ ఫ్రెండ్. నమస్కారం. 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 చాలా క్లోజ్ అండి. చెప్పారు కదా, చూడు చూడరా. చూస్తానరా. ఏంటమ్మా నువ్వు కూడా? అమ్మా ఎవరొచ్చారో చూడు. గుర్తున్నాడా వీడు? ఏంటమ్మా మర్చిపోయారా? ఎలా ఉన్నారు? నేను శ్రీనివాస్. అరే నువ్వా శ్రీనివాస్? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు బాబు? బాగున్నా. ఒక్క నిమిషం ఫోనా. చెప్పు రామారావు. ఏంటి నువ్వు అనేది? ఇంట్లోనా? ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నా. ఏ హాస్పిటల్? రామారావు నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నా. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందట. అయ్యో, సిలిండర్ పేలిందా? శివ శివ నాతో శివ, నేను చెప్పేది విను ప్లీజ్. ఇంటికి ఫోన్ చేయి, ఇంటికి ఫోన్ చేయి. అయ్యో నేను చెప్పేది వినరా. 5 నిమిషాలు లేట్ అయిన వల్ల ఏం జరిగింది అది నాకు మాత్రమే తెలుసు. ప్లీజ్. చేస్తున్నాను. ఇంట్లో బయటికి రమ్మని చెప్పి నీ వైఫ్ ని. చేస్తున్నాను రా. త్వరగా ఫోన్ చేయరా. కమాన్. సిగ్నల్ లేదు. ఏం మాట్లాడుతున్నారా? కమాన్ కమాన్. Stupid network. Damn it! Shit! Come on, come on. హలో. ఉమా షీజ్ ఆన్ ద లైన్. వెంటనే ఇంట్లో బయటికి రమ్మని చెప్పు. నువ్వేం చేస్తున్నా సరే అదంతా వదిలేసి వచ్చి బయట నిలబడు. నేను 10 నిమిషాల్లో వస్తున్నా. ఏమైంది? మళ్ళీ లైన్ కట్ అయిందిరా. ఏం కాదు, కంగారు పడదు. కాస్త బయటికి వెళ్తాను. ఎక్కడికి పరిగెత్తున్నారు? ఫోన్ చేశాడు. అంత అర్జెంట్ గా పారిపోతున్నారు. మోహన్ ప్లీజ్ స్పీడ్ గా పోరు. శ్రీనివాస్ నా మాట విను. రై నువ్వేం కంగారు పడకు. నీ వైఫ్ ఏమీ ఉండదు. కాసేపు టెన్షన్ పడకుండా కూర్చో. తనకి ఏమని అయితే నేను ఎలా తట్టుకోగలను? My God, Shiva.
నీతో ఈ విషయం చెప్పినప్పుడు నువ్వు నవ్వావు కదా, ఇప్పుడు చూసావు ఎలా ఇరుక్కున్నావు మనం. ఇరుక్కున్నావా పొరా నువ్వు నీ ఏదో మొహం. అనవసరంగా నీ ప్రాబ్లం నన్ను కూడా ఇన్వాల్వ్ చేసావు. ఇద్దరు పిల్లలు నాకు, వాళ్ళకేమన్నా అయిందంటే. శివ, ఇది నేను చేయడం లేదు. ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు శివ. అన్నీ తెలిసి ఇంకా ఇంట్లో ఎందుకున్నారా? ముందా ఇల్లు ఖాళీ చేయి. శివ, నేను ఆ ఇల్లు ఖాళీ చేయడం కుదరదా? ఎందుకు నాకు కుదరదు? శివ, బాగా ఆలోచించుడు. నా ఇంట్లో మాత్రమే ఆ సీరియల్ వస్తుంది. ఇవాళ ఆ సీరియల్ ముందుగా చూసాం కనుక నీ వైఫ్ని కాపాడగలిగావు. ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాను అనుకో, ఆ సీరియల్లో ఏం జరుగుతుందనేది నాకు తెలియదు శివ. ఆ తర్వాత నా ఫ్యామిలీకి ఏదైనా ఒక ప్రమాదం వస్తే నేను వాళ్ళని కాపాడు కుదరదు. ఇలా ఇరుక్కుపోయి ఉన్నాను, నీకు అర్థమైందా? రే, నువ్వు చెప్పేది కరెక్టరా. నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఆ ఇల్లు ఖాళీ చేయకూడదు. కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఏమాత్రం తెలియకూడదు. ఎందుకంటే అది ఇదని గొడవ చేసి నీతో ఆ ఇల్లు ఖాళీ చేస్తారు. రే, మూడోది చాలా ముఖ్యమైన విషయం రా. ఆ సీరియల్లో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంది కదా, మీ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఆ క్యారెక్టర్ని మాత్రం కొంచెం కేర్ఫుల్ గా వాచ్ చేయమంటారా. అదేదో సైడ్ ట్రాక్ అనుకుని ఆ టైంలో కూరగాయలు కొట్టడానికి వెళ్ళిపోతారా. రే, నా కోసం కొంచెం కేర్ఫుల్ గా వాచ్ చేయమంటారా బాబు, ప్లీజ్. హ్యారీ, ఏమైందిరా? ఎవరది? ఎవరిని చూసి మురుగుతున్నావు? అక్కడ ఎవరైనా ఉన్నారా? హ్యారీ, హ్యారీ, నో! హ్యారీ, హ్యారీ, నో! బ్యాడ్ బాయ్! హ్యారీ, స్టాప్, స్టాప్! ఆపండి, ఆపండి, ప్లీజ్! నేను ఇక్కడ ఉన్నాను. మిస్టర్ నాగరాజు, ప్లీజ్. మనోహర్ని. ఏమైంది? ఆగండి, ఆగండి, నేను తీసేస్తాను. ఏమైంది? థ్యాంక్స్ మనోహర్. ఇప్పుడే హ్యారీ దేన్నో చూసి తరుముకుంటూ దాని వెనకాలే పరిగెత్తింది. మీరు ఇట్లండి, ఇటు నిల్చోండి, నేను వెళ్ళి చూస్తాను. హ్యారీ, హ్యారీ! What are you doing? Bad boy. Come on. Ra. ప్రియా, ప్రియా, ఏమైంది? ఒక ప్లేట్ పడితేనే ఎందుకు ఇంత టెన్షన్? ఏం లేదు, ఏదో శబ్దం వచ్చింది కదా, ఏం జరిగిందని చూద్దామని వచ్చాను. ఏం కాలేదు. కొన్ని రోజులుగా నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు మనం. అటువంటిది ఏం లేదు. నువ్వు కిచెన్ లో ఒంటరిగా ఉన్నావు కదా, నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. ఈ కూరగాయలు అవి కట్ చేసేవనా? ఏంటి కొత్తగా? ఎక్కడో చదివినట్టు గుర్తు, మొగుడు పెళ్ళం ఇద్దరు కలిసి కిచెన్ లో పనిచేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమెన్సీ బాగా ఎక్కువ అవుతుందంట. మొదట కుక్ బుక్ ప్రాక్టికల్స్ అయ్యాయి, ఇప్పుడు సైకాలజీ స్టడీసా? నాట్ బ్యాడ్. సరే, అది వదిలే గానీ, నువ్వు ఇప్పుడు రోజు సీరియల్ అది చూస్తూ ఉంటావు కదా, అదే అందరూ బాగుండాలనే సీరియల్, దాంట్లో ఈరోజు ఏమైంది చూసావా? నేను చెప్పానుగా ఒక్క ఎపిసోడ్ చూడమని. ఇప్పుడేంటంటే ఆఫీస్ లోంచి ఫోన్ చేసి అడుగుతున్నావు, కిచెన్ కి వచ్చి సీరియల్ ఏమైందని అడుగుతున్నావు. కానీ ఇవాల్టి ఎపిసోడ్ సూపర్ గా ఉంది, అమేజింగ్. ఏంటి స్పెషల్? పక్కింట్లో ఒక ఆయన ఉన్నారు కదా, ఒక కుక్క ఆయనతోనే ఉంటుంది కదా, అది గార్డెన్ లోకి వెళ్ళి ఏదో తోట మొదలెట్టింది. తర్వాత తవ్వుతోంది తవ్వుతోంది తవ్వుతోంది. సరే సరే సరే, తర్వాత ఏమైంది? అక్కడ దానికి ఏదో దొరికింది. ఏం దొరికింది? అది నాకు తెలీదే. యాజ్ యూజువల్ ఇంకా ఉంది అని వేసేశారు. ఎప్పుడు ఇలాగే చేస్తారు. ఏం జరిగిందో తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే.
పార్టీ ఊరేగింపు బందోబస్తు గురించి గుర్తు చేయమన్నారు. చేసావుగా, వెళ్ళు. వెళ్ళవయ్యా. శివ, ఎక్కడికి పోయావు? ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు. ఇట్రా ఇట్రా. నిన్న సీరియల్లో ఏమైందిరా చెప్పు. నా క్యారెక్టర్ కి ట్రాన్స్ఫర్ ఏమైందా? చచ్చిపోయాడా? చెప్పరా Sure. ప్లీజ్ చెప్పరా. ఇది చూడు. ఏంట్రా ఇది? అదే ఫ్యామిలీరా? ఇది ఎక్కడ దొరికింది? నా ఫ్లాట్స్ లో ప్లే గ్రౌండ్ లో పాతి పెట్టి ఉందిరా. అది మాత్రమే కాదు శివ, ఇది చూడు, ఈ ఫోటోని చూడు, బ్యాక్గ్రౌండ్ లోని క్యాలెండర్ లో ఉన్న డేట్ చూడు, జూన్ 1977. అంటే శివ, దీన్ని బట్టి ఏమిటంటే ఈ ఫోటో 30 సంవత్సరాలకు ముందు తీయబడింది. కానీ ఇవాటికి ఆ ఫోటోలో ఉన్న అందరూ కూడా అదే రూపంలో అదే వయసుతో నా ఇంట్లో వస్తున్న సీరియల్లో కనిపిస్తున్నారు. ఎలారా? ఎలారా? హౌస్ ఇట్ పాసిబుల్? ఐ డోంట్ నో శివ, ఏది నమ్మాలో తెలియట్లేదు, కానీ దేన్ని నమ్మకుండా ఉండలేను. డాక్టర్ బాలు. ఎవరు? ఈ మధ్య ఇంటర్వ్యూ టీవీలో చూశాను. డాక్టర్ బాలు దెయ్యాల గురించి, ఆత్మల గురించి బాగా చదివి పరిశోధనలు చేస్తున్నారు. శివ, ఈ మేడ్ ఏ లాట్ ఆఫ్ సెన్స్. పద పద వెళ్ళి కలుద్దాం. నో శివ, ఆయనతో అన్ని విషయాలు చెప్పడం కుదరదు. డాక్టర్ బాలు నా ఫ్యామిలీ డాక్టర్. ఈ మధ్య ప్రియకి ఆపరేషన్ కూడా ఆయనే చేశారు. ఇవన్నీ నా ఇంట్లో నా కుటుంబం వాళ్ళకి జరుగుతున్నాయని ఆయనతో చెప్పారనుకో, వెంటనే అమ్మకు ఫోన్ చేసి అన్నీ చెప్పేస్తారు. పెద్ద ప్రాబ్లం అవుతుంది శివ. ఎంతో కష్టపడి నా కుటుంబానికి ఈ విషయాలు ఏవి తెలియకుండా దాచిపెట్టాను. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఈ యూనిఫామే కాక మరేదైనా డ్రెస్ ఉందా? డాక్టర్ బాలు. మనోహర్, కమేన్. ప్రియలా ఉంది? బాగుంది. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. అమ్మా ఇస్ ఫైన్. మీ హెల్త్ కి ఏమైనా? లేదు, అలాంటిది ఏం లేదు. ఒక చిన్న ఫేవర్ అవసరమైంది, అందుకే మేము డిస్టర్బ్ చేద్దామని. ఓ ప్లీజ్ కమ్. ఇతను నా ఫ్రెండ్ శివ. హలో. హలో డాక్టర్. సో సారీ, అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చాం. ఓ దట్స్ ఆల్ రైట్. ఇతను ఒక రైటర్. ఆత్మలు దయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నారు, కథలు రాస్తున్నారు. ఈయనకొక సందేహం, వెంటనే నాకు మీరు గుర్తుకొచ్చారు. మీకు వచ్చిన డౌట్స్ ఏమిటో అడగండి శివ గారు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. నా బుక్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ లో ఒక యథార్థ సంఘటన గురించి చదివాను డాక్టర్. అదేంటంటే, సారీ టు డిస్టర్బ్ యూ. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? టీ, కాఫీ? కాఫీ. కాఫీ ఇస్ ఫైన్. కాఫీ, షూర్. మీరు చెప్పేది అర్థమవుతుంది. ముంబైలో ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో మాత్రం వచ్చే ఒక సీరియల్, అదే ఆల్బమ్. అంత క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క విషయం చెప్పండి, ఈ దెయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నారా లేదా? లేవు అని కన్ఫర్మ్డ్ గా చెప్పలేను డాక్టర్. ఓకే, అది చాలు. ఫెయిర్ ఎనఫ్. శివ, ప్రపంచంలోనే క్లిష్టమైన యంత్రం, ద మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్ ఏది? రాకెట్? నో నో, శాటిలైట్. నో నో, మానవ శరీరం శివ, ద మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్. ఒక డాక్టర్ కన్నా దీని గురించి ఎవరికి తెలుస్తుంది? అటువంటి మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్ లోకి, అంటే మానవ శరీరంలోకి ఆత్మ ప్రవేశించింది అనంటే అందరూ చాలా ఈజీగా నమ్మేస్తున్నారు. కానీ ఒక టీవీ, చాలా సింపుల్ మెషిన్, దాంట్లోకి ఆత్మ ప్రవేశించిందంటే నమ్మలేకపోతున్నారు. శివ, చనిపోయిన వారి ఆత్మలకు మన లోకంతో కనెక్టివిటీ ఉండాలంటే వాటికి ఒక సాధనం కావాలి, ఒక మీడియా. ఏమంటే మరొక సాధనం సహాయం లేకుండా ఆత్మలు ఏమీ చేయలేవు. ఆ సాధనం టీవీయే ఎందుకు కాకూడదు? యూ షుడ్ అండర్స్టాండ్, మార్పు అనేది కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఆత్మలకు కూడా.
సరే డాక్టర్, మనం ఈ ఆత్మలు అవి టీవీ ద్వారా వస్తున్నాయని ఒప్పుకుంటున్నాం అనుకోండి. అసలు అవి ఎందుకు వస్తున్నాయి? ఖచ్చితంగా వాటికి ఏదో ఒక తీరని కోరిక ఉండుంటుంది. దాన్ని నెరవేర్చుకోవడానికే వస్తాయి. ఆ కోరికను గనక మనం నెరవేర్చామంటే ఆ ఆత్మలు ఖచ్చితంగా శాంతిస్తాయి. ఆ టీవీ సీరియల్ ఆగి తీరుతుంది. మీరు చెబుతున్న ఆ సీరియల్ వచ్చే చోటికి వాటికి తప్పకుండా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది. శివ, శివ ఇట్రా. ఏంట్రా? ఒక్కటి క్లియర్ గా ఉంది. వాట్? ఇంతవరకు మనం ఆ టీవీ సీరియల్ చూసిన వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో లేరు. డాక్టర్ చెప్పినట్టుగా వాళ్ళందరూ మనకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో దొరికినదే ఆ ఆల్బమ్. శివ, ఆ ఆల్బంలో ఏదో ఒక పాయింట్ ఉంది, దాన్ని మనం సరిగ్గా గమనించలేదు. ఇప్పుడు ఆ ఆల్బమ్ ఎక్కడుంది? కార్లో ఉంది. రేయ్, ఆగరా. ఏంటి? మెల్లగరా, మెల్లగా. అలాగే వెనకరా. చూసావా, 2 పేజీలు అతుక్కున్నాయి చూడు. వెనకాల మన ఫోటో ఉందని చూడు. చూసావా? శివ, ఏంట్రా? ఇది చూసావా? ఇతన్ని చూడు. ఎవడు? వీళ్ళే. ఇంతవరకు నేను టీవీ సీరియల్లో వీళ్ళందరినీ చూశాను, కానీ ఇతన్ని మాత్రం చూడనే లేదు.